ఒకప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్ కలిపి జాయింట్గా ప్రభుత్వం నడిపిన రోజుల్లో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చింది. అక్కడ ఒక వినాయక చవితికి పందిరేసుకోవాలన్నా లేకపోతే గనక దేవుడి పూజలు చేసుకోవాలన్నా లోకల్గా ముస్లింలు అబ్జెక్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి దశలో విరక్తి చెందిన ప్రజలు ఆ శివసేన భారతీయ జనతా పార్టీని గెలిపించేవాడు. శివసేన చాలా అగ్రెసివ్గా ఉండేది. ఒకప్పుడు బాలాసాహెబ్ థాకరే కూడా అట్లాంటి హిందువుల యొక్క వేధింపులు, హిందువుల ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసేదానికి వ్యతిరేకంగానే పార్టీని నడిపాడు. అందుకే బీజేపీ కూడా వాళ్ళతో జట్టు కట్టింది, సాగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పూర్తి రివర్స్ అయింది. కాంగ్రెస్ ప్లేసు ఎన్సీపీ ప్లేస్ని ఇప్పుడు శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం తీసుకుంటుంది. ఆదిత్య థాకరే తీసుకుంటున్నాడు. అక్కడ హిందువులకి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయడం ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా ముంబై దగ్గర మొన్న ఏదైతే మజ్గావ్లో జరిగినటువంటి రాళ్ల దాడి ఉందో, కోడిగుడ్ల దాడి ఉందో, గణపతి విగ్రహం వెళ్తున్న సందర్భంలో చేసినటువంటి దాడి ఉందో, అక్కడ ఖచ్చితంగా ఏది ఆ ప్రాంతంలో ఉన్న శివసేనకు సంబంధించిన వాళ్ళు యాజిటేట్ చేయడానికి వెళ్తుంటే ఆదిత్య థాకరే ఆపాడట. ఉద్ధవ్ థాకరే వద్దన్నాడట. అది బీజేపీ వాళ్ళకి మనం హిందుత్వ ఎజెండా నుంచి యువతరకు వచ్చాం, సెక్యులరిజం చూడమన్నాడట. అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇక ఈ రెచ్చగొట్టుడు చర్యలు ముంబైలో జరగబోతున్నాయి. వీళ్ళే చేస్తారు, రాజ్ థాకరే బ్యాచ్ వీళ్ళే. హిందువులే మరో హిందూ నేతల మీద పోరాడాల్సిన పరిస్థితి రాబోతుంది.